ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతు తెలుపుతున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు. తమ భవిష్యత్తు బాగుపడాలంటే ప్రత్యేక హోదా ఒకటే మార్గం అంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులతో కరెస్పాండెంట్ శ్రీదేవి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రత్యేక హోదాపై గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నటువంటి నిరవధిక నిరాహార దీక్షకు అన్ని వర్గాల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా నష్టపోయారో తీవ్రంగా మనం వింటున్నటువంటి పరిస్థితి మనకి అన్ని జిల్లాల నుంచి కూడా మనకి వినిపిస్తోంది. ప్రస్తుతం మన ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాము. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇప్పటికే వీళ్ళు చాలా వరకు కూడా నష్టపోయారు. ఏడాది కాలం దాటిపోయింది రాష్ట్రం విభజించి. ఇప్పటికే వీళ్ళంతా కూడా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఇప్పటికే చాలా కొన్నేళ్ల పాటు వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రం విడిపోవడంతో ఇక దిక్కుతోచని స్థితిలో ప్రత్యేక హోదా వస్తే తప్ప ఇంకా ఎటువంటి ప్రత్యామ్నాయం లేదు అన్నటువంటిది ఒక అభిప్రాయం వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అంతా పాటు విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగ యువత ఉన్నారు, రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీలో. ప్రస్తుతం మనం లైబ్రరీ దగ్గర ఉన్నాము. లైబ్రరీ దగ్గర ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా కొట్టమిట్టాడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరం. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్ కన్సెక్షన్ తోటి ప్రపంచ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతందరికి కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి. ఉపాధి అవకాశాలు వస్తే అందరూ ఉద్యోగాలు చేసి తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం పెరిగి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రజలు పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా కావాలని ఆందోళన చేస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించట్లేదు. కాబట్టి వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నటువంటి నిరవధిక నిరాహార దీక్షకు అన్ని వర్గాల నుంచి కూడా, విద్యార్థుల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా విద్యార్థులుగా? ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనే హామీ వల్ల ఆ రోజు మేమంతా కూడా విద్యార్థులు అందరూ కూడా ఆ పార్టీకి ఓట్లేసాము. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఈరోజు హామీల్ని తొంగలో తొక్కి ప్రత్యేక హోదా మాకు అవసరం లేదు, అది సంజీవిని కాదు అని చెప్పేసి కేవలం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని మాట్లాడటం అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని మోసం చేయటమే. చంద్రబాబు నాయుడు గారు సంజీవిని కాదని ఎందుకు అంటున్నారంటే ప్రత్యేక ప్యాకేజీ వస్తే వాళ్ళు డబ్బులు పంచుకోవడం కోసం టీడీపీ వాళ్ళు ఈరోజు ప్రత్యేక హోదా అనే దాన్ని వాళ్ళు తొక్కివేస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీ అనేది మా రాష్ట్రానికి అవసరం లేదు, ప్రత్యేక హోదా కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో తిరిగి ఉద్యోగస్తులుగా నిలబడాలి అంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైనా మీరు చూడండి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ తెస్తాము, ప్రత్యేక హోదా తెస్తామని చెప్పినటువంటి అధికార పార్టీ వాళ్ళు ఈరోజు మాట తప్పితే ప్రతిపక్ష నాయకులు ఈరోజు అతను ప్రాణాలను ఫణంగా పెట్టి అతను ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము నా ప్రాణం పోయినా పర్లేదు ప్రత్యేక హోదా కావాలని అతను ధర్నా చేస్తుంటే అతనికి పర్మిషన్ ఇవ్వకుండా పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం అతను ఆపడం అనేదాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి ఏదైతే నిరాహార దీక్ష ఉందో దానికి మా వంతు పూర్తి మద్దతు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే నోటిఫికేషన్ లేక చాలా మంది నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనకి ప్రత్యేక హోదా వస్తే అన్ని విధాల లాభం అని మీ సహ విద్యార్థులే చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా? ప్రత్యేక హోదా అంటే ఒక నిరుద్యోగులకు లేకపోతే వేరే వర్గాలకు సంబంధించింది కాదు. ఇవాళ ప్రత్యేక హోదా వస్తే విద్యార్థులు, ప్రజలు, అనేక రంగాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దీక్షను విజయవంతం చేస్తూ మేము కోరుచున్నాం. ప్రత్యేక హోదా వల్ల మనకి నిరుద్యోగ యువత అందరికీ కూడాను ఖచ్చితంగా మనకి ఉద్యోగాలు లభిస్తాయని ఒక అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావం ఉంటుందని విద్యార్థులు, నిరుద్యోగ యువత, రీసెర్చ్ స్కాలర్స్ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్, సాక్షి టీవీ, ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ.